ఇంతవరకు బై రోడ్ వెళ్తున్నాం, బై ట్రైన్‌లో వెళ్తున్నాం, బై ఫ్లైట్‌లో వెళ్తున్నాం. ఒకప్పుడు మనకి ఇదివరకు మా బెజవాడ టు అమరావతికి, ఇప్పుడున్న ఈ రాజధాని అమరావతి కాదు. ఒరిజినల్ అమరావతికి రూ. 5 తీసుకొని దీంట్లో తీసుకొచ్చేవాళ్ళు స్టీమర్‌లలో. తర్వాత అది 10 దాకా వెళ్ళింది. ఆ తర్వాత కాలంలో ఆపేశారు. ఆ మధ్యలో లంకల్లో గూడా ఆపుతుండేవాళ్ళు. అట్లాగుండేది. తక్కువ రేట్ కావాలనుకునేవాళ్ళు వాటిట్లో వచ్చేవాళ్ళు. అట్లాగా ఇప్పుడు మనకి ఇదివరకు ఇప్పటికి గూడా పాపికొండలు అట్టా ఎళ్తుంటారు గదా! ఇటు నుంచి భద్రాచలం అట్లా. అట్లా రాబోయే రోజుల్లో విశాఖపట్నం, కాకినాడకి ఒక ఏర్పాటేమన్నా జరుగుతదా అంటే, ఐఐటీ మద్రాస్ స్టార్టప్ రూపొందించినటువంటి సీక్ జెడర్ సాంకేతికత అందుబాటులోకొస్తే అది జరుగుతది. కాకినాడ నుంచి వైజాగ్ లేదా భీమిలికి అత్యంత వేగంగా అతి తక్కువ ఖర్చుతో వెళ్ళేటందుకు కోల్‌కతా నుండి చెన్నై వరకు సుమారు 1668 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రూ. 600తో చేరేటటువంటిది ఇట్లాంటిది. అట్లాగే ఈ కాకినాడ టు వైజాగ్‌కి 45 నిమిషాల్లో రూ. 200 టికెట్ అట. ఈ ఇది కొత్తగా విమానాల మాదిరిగా ఉంటదంట. సీక్ జెడర్ విమానాల మాదిరిగా కాకుండా సముద్రోపరితలానికి కేవలం 4 మీటర్ల ఎత్తులో వింగ్ ఇన్ గ్రౌండ్ ఎఫెక్ట్‌తో ప్రయాణిస్తే దీనివల్ల గాలి రాపిడి తగ్గి ఇంధన వినియోగం భారీగా తగ్గుతుంది. కాకినాడ నుంచి భీమిలి దాకా ఉన్న సుమారు 200 కిలోమీటర్ల లోపు దూరాన్ని ఈ వాహనంలో ప్రయాణిస్తే టికెట్ ధర 200 కంటే తక్కువకే ఇవ్వొచ్చని చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కేవలం రవాణాకే కాకుండా పర్యాటక రంగానికి గూడా కీలకమైనటువంటిది. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం.